యువత చేతిలోనే దేశ భవిష్యత్తుందని, కష్టపడితే విజయం సొంతమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. రెండో రోజు కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు కళాశాల ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ఐటీ రంగంలోనూ మహిళలు రాణించడం సంతోషకరమన్నారు. విజన్తో ముందుకెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే సీఎం చంద్రబాబు తనకు స్ఫూర్తి అన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యేవారని, ఆ తర్వాత పరిస్థితులు మారాయని చెప్పారు. విద్యార్థులను చూస్తుంటే తనకు కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయని భువనేశ్వరి అన్నారు. నేను మీలాగా సరదాగా గడిపాను. కాలేజ్ డేస్ లైఫ్ అంతా గుర్తుంటాయి. నేను చదువుకుంటున్న సమయంలో 19 ఏళ్లకే పెళ్లి చేశారు. నాకు ఆ వయసులో ఏం తెలీదు. నా భర్త చంద్రబాబు నాపై నమ్మకంతో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు. ఒక ఛాలెంజ్గా తీసుకుని పనిచేశాను. విద్యార్థులు బాగా చదివి ఆటపాటలతో పాటు కెరీర్ పైన విద్యార్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. విజయం ఊరికే రాదు. కష్టపడకుండా వచ్చేది ఏది నిలబడదు. విద్యార్థి దశ నుంచి లక్ష్యంతో ముందుకెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చు. నా కుమారుడు లోకేష్కి అదే చెప్పేదాన్ని. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నానన్నారు. పేదరికం లేని సమాజమే చంద్రబాబు లక్ష్యం. రాబోయే 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మాటిస్తున్నామని భువనేశ్వరి అన్నారు.